నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. పాక్ను పడగొట్టి భారత్ భారీ విజయం. ఆందోళనలకు తలొగ్గేది లేదు బ్రిటన్ ప్రధాని. ఆక్వా రైతును ఆదుకోండి, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు, డబ్బుకు కొదవలేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మూడు 3000 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని నడిపించాం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఘటన, ఒకే రోజు కలెక్టర్లుగా సంతకం చేసిన భార్యాభర్తలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఆసియా కప్ లో దాయాది పాకిస్తాన్ పై భారత్ బెబ్బులిలా గర్జించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన తొలి పోరులో పాక్ ను చీల్చి చెండాడుతూ టీమిండియా విజయ బావుట ఎగరవేసింది. బాయ్కాట్ నిరసన మధ్య ఉద్విగ్నంగా సాగిన మ్యాచ్ లో పాక్ ను తమ స్పిన్ తంత్రంతో పడగొడుతూ స్వల్ప స్కోర్ కే పరిమితం చేసింది. ఆపరేషన్ స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ ధాటికి పాక్ చిగురు టాకులా వణికింది. ఇక బంతి ముట్టుకుంటే అవుట్ అన్న రీతిలో మన స్పిన్నర్లు పాక్ పై ముప్పేట దాడి చేశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో యంగ్ డైనమిక్ అభిషేక్ వీరవిహారం చేయగా సూర్యకుమార్, తిలక్ వర్మ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. కనీసం కరచాలనం లేకుండానే పాక్ పై భారత్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. యునైటెడ్ కింగ్డమ్ పేరిట లండన్ వీధుల్లో నిర్వహించిన ప్రదర్శనలో 1,00,000 మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా వాటర్ బాటిల్స్, వస్తువులతో దాడులు చేశారు. ఈ పరిణామాలను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు. ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది. అయినప్పటికీ రంగు నేపథ్యం ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి సహించబోము. అధికారులపై దాడి చేయడం ద్వారా ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. సహనం, వైవిధ్యం, గౌరవం అనే పునాదులపై బ్రిటన్ నిర్మితమైంది. జాతీయ జెండా దేశంలో వైవిధ్యతను సూచిస్తోంది. హింస, భయం, విభజనకు చిహ్నంగా ఉపయోగించుకునేందుకు దానిని ఎప్పటికీ అప్పగించబోము అని ఓ వార్తా సంస్థతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అమెరికా విధించిన సుంకాలతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ శాఖల కేంద్ర మంత్రులకు ఆదివారం ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. జీఎస్టీ, ఆర్థిక వెసులుబాట్లు వంటి అంశాలు పరిశీలించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కు దేశీయ మార్కెట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లేఖలు రాశారు. ఏపీకి జాతీయ స్థాయిలో రొయ్యల ఎగుమతుల్లో 80% వాటా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34% వాటా ఉంది. ఇక 21,246 కోట్ల విలువైన సముద్ర, మత్స్య ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయి. సుంకాలు పెరగడంతో రాష్ట్రంలో ఆక్వా రంగంపై ఆధారపడిన 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలతో పాటు ఆక్వా అనుబంధ రంగాలపై ఆధారపడిన 30 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుంకాల ప్రభావంతో 25,000 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుంది. 50% మేర ఎగుమతుల ఆర్డర్లు రద్దయ్యాయి. దాదాపు 2,000 కంటైనర్లలో జరుగుతున్న ఎగుమతులపై 600 కోట్లు భారం పడింది అని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులతో జరిగిన చర్చల ఫలితంగా కేజీ ఫీడ్ ఎంఆర్పీపై 9 రూపాయల మేర తగ్గించగలిగామని, ఆక్వా రైతులకు సబ్సిడీతో ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసే ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఎగుమతిదారులకు, ఆక్వా కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల పాటు మారటోరియం విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. వడ్డీ రాయితీ కల్పించడంతో పాటు ప్రొజన్ రొయ్యలపై ఉన్న 5% జీఎస్టీని తాత్కాలికంగా
మినహాయించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఆక్వా మార్కెట్ను విస్తరించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. EU, దక్షిణ కొరియా, సౌదీ, రష్యాకు ఆక్వా ఎగుమతులు పెరిగేలా ఆయా దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. పెట్రోలులో 20% ఇథనాల్ వాడకంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుండడం, ఈ చర్య ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మేధస్సు విలువ నెలకు 200 కోట్లు అని, ఆర్థిక ప్రయోజనాల కోసం దిగజారే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక నాగపూర్లోని అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఒక మాట చెప్పనియండి, ఇదంతా సొంత సంపాదన కోసం చేయడం లేదు. నేను చెప్పుకుంటే మీరు మరో రకంగా ఆలోచించవచ్చు. నాకు పుష్కలంగా ఆదాయం ఉంది. నా మెదడు విలువ నెలకు 200 కోట్లు. నాకు డబ్బుల కొరత లేదు అని అన్నారు. తన కుమారులకు తాను ఐడియాలు ఇస్తుంటానని, అవకతవకలకు ఎప్పుడూ పాల్పడేది లేదని స్పష్టం చేశారు. E20 పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంపై చర్చ జరుగుతుండగా గడ్కరీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇథనాల్ పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులు ప్రయోజనం పొందారని, ఇక ఇందువల్లే ఇథనాల్ ప్రొడక్షన్ పై చురుగ్గా లోబియింగ్ చేస్తున్నారని విమర్శించారు. 3000 ఏళ్ల క్రితమే భారతదేశం ప్రపంచాన్ని నడిపించిందని, కానీ ఏ ఒక్క దేశాన్ని వశపరుచుకోవడం కానీ, ఇతరుల వాణిజ్యాన్ని అణగదొక్కడం కానీ చేయలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘర్ సంఘచాలక్ మోహన్ భగవత్ అన్నారు. భారత్ ఎక్కడికి వెళ్లినా ఆ దేశానికి నాగరికత, జ్ఞానం వచ్చిందని, పంచిందని తెలిపారు. ఇక ప్రహ్లాద్ పటేల్ రాసిన నర్మదా పరిశ్రమ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనం ప్రపంచాన్ని నడిపించాం, ఏ దేశాన్ని లోబర్చుకోలేదు, ఎవరి వాణిజ్యాన్ని దెబ్బతీయలేదు, మనం ఎవరిని కన్వర్ట్ చేయలేదు, ఎక్కడకు వెళ్లినా నాగరికత, జ్ఞానం పంచాము, పవిత్ర గ్రంథాలు చదివి జీవితాన్ని మెరుగుపరుచుకున్నాము. ప్రతి దేశానికి సొంత ఐడెంటిటీ ఉంటుంది, ప్రతిదీ అక్కడే ఉంటుంది. అయితే వారి మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు అది లేదు అని మోహన్ భగవత్ అన్నారు. మన పూర్వీకుల దూరదృష్టి, స్వచ్ఛమైన మనోభావాల కారణంగా 3000 ఏళ్ల క్రితం భారతదేశం ఉత్తమ దేశంగా నిలబడిందని అన్నారు. 3000 సంవత్సరాలు ప్రపంచంలో ఎలాంటి ఘర్షణలు లేవని, టెక్నాలజీ ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా పరిస్థితి క్షీణించలేదని, మానవ జీవితం సంతోషంగా, సంస్కారవంతంగా ఉండేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే జిల్లా కలెక్టర్ల బదిలీలు భారీగా జరిగాయి. దాదాపుగా 12 జిల్లాల కలెక్టర్ల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. ఈ బదిలీలో ఓ అరుదైన సంఘటన జరిగింది. బహుశా ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఏదో అరుదైన సంఘటన కావచ్చు. ఇంతకు ముందు ఇలాంటి జరగలేదేమో కానీ ఇప్పుడు జరిగింది. అదేంటంటే ఒకే రోజు ఇద్దరు భార్యాభర్తలు కలెక్టర్లుగా నియామకమయ్యారు. నెల్లూరు జిల్లాకు ఇటీవల జరిగిన బదిలీల్లో కలెక్టర్ గా హిమాంశు శుక్లా బాధ్యతలు చేపట్టారు. అదే రోజున ఆయన భార్య అయిన కృతికా శుక్లా కూడా పల్నాడు జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఒకే రోజు ఇద్దరు కలెక్టర్లుగా బాధ్యత స్వీకరించడం పట్ల వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2013 బ్యాచ్ కు చెందిన హిమాంశు శుక్లా, కృతికా శుక్లా ఈ భార్యాభర్తలలో ఒకరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారైతే మరొకరు హర్యానా రాష్ట్రానికి చెందినవారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 3లో గల భూమిని గతంలో సాయిలీలా కొనుగోలు చేశారు. భూమిలో మొక్కలు వేసి సాగు చేస్తున్నారు. భూమిపై సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ తో పొలంను దున్నారు. ఇక వారిపై బల్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయినా నారాయణ, తిరుపతయ్య అనే ఇద్దరు వ్యక్తులు మరోసారి పంటపై గడ్డి మందు పిచికారీ చేశారు. దాదాపు 2 ఎకరాల మొక్కజొన్న పంట ఎండిపోయింది. ఇక బల్మూరు PS లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సదరు వ్యక్తి మీడియాను ఆశ్రయించారు. లక్షల రూపాయలను నష్టపరిచిన వ్యక్తిపై సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని బాధితులు వ్యవసాయ పొలంలో నిరసన వ్యక్తం చేశారు. సార్ ఆడికిడికి మొత్తం అది సూరాపూర్ గ్రామం సార్. నా పేరు అతినారపు సాయిలీల సార్. మేము ఈ భూమిని 6.5 ఎకరాలు 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినాం సార్. అయితే మాది 10 గుంటలు ఉందని అతినారపు నారాయణ, మండల తిరుపతయ్య మాది 10 గుంటల భూమి ఉంది అని మేము మొక్కజొన్న పంట వేసినాం సార్. ఒకసారి దుక్కి దున్నిండ్రు, సంవత్సరం నెల 10 రోజుల క్రితం దుక్కి దున్నిండ్రు. మళ్ళీ మేము స్టేషన్ దగ్గరకు వస్తే సార్ ఉండి మక్కలు వేసుకోండి అంటే మక్కలు వేసుకున్నాము. 20 నెల రోజుల క్రితం మళ్ళీ మక్కచెను దున్నిండ్రు. అయినా అది ఖరాబ్ అయింది అని మళ్ళీ మధ్యలో మేము ఖాళీ స్థలంలో ఉలువలు వేసినాము.
మళ్ళీ మేము 11 తారీఖు అట్లా హైదరాబాద్ పోయినాము. మేము మా సార్ ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఆదివారం నైట్ టైంలో వచ్చి గడ్డి మందు కొట్టిపోయారు సార్. ఇది మొత్తము ఎక్కడన్నర పొలం వరకు మాది పాడైంది సార్. ఇది మాకు వీళ్ళ నుంచి కొంచెం ప్రాణం భయం కూడా ఉంది సార్. వీళ్ళ నుంచి ఈ తిరుపతి నుంచి అతినారపు నారాయణ మండల తిరుపతి వీళ్ళ నుంచి మాకు ప్రాణ భయం కూడా ఉంది. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ పంట నష్టాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జగిత్యాల పట్టణంలోని వాణినగర్లో శనివారం రాత్రి కొరకంటి సాయికృష్ణ అనే యువకుడు తన జన్మదినం సందర్భంగా తల్వార్తో కేక్ కట్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ చేసిన వీడియో చూసిన వారు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. ఈ విషయంపై జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ శివారు రామిలేరు వాగులో బడిపాటి నీరజ అనే యువతి కొట్టుకొని పోయింది. మరికుంట గ్రామంలో చర్చికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వాగులో కొట్టుకుపోయిన నీరజను రక్షించేందుకు స్థానికులు పోలీసులు ప్రయత్నించారు. ఆచూకీ కనపడకుండా పోయిన నీరజ నర్సింగ్ పూర్తి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. నీరజ కొట్టుకుపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సభ్యులు యువతి ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చారు. రాములేరు వాగు వద్ద పరిస్థితిని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సభ్యులు గమనిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించిన సబ్ కలెక్టర్ బోలిపల్లి వినూత్న ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:10 ఆ టైంలో వాగు సమీపంలో నేను వాగు వస్తుందని చెప్పి చూస్తా ఉండగా అటువైపు నుంచి ఒక యువతి సుమారు 22 ఏళ్ళు 23 ఏళ్ల వయసు గల యువతి పక్కనే ఉన్న మరికొంట గ్రామానికి చర్చికి అని వెళ్ళి తిరిగి వస్తా ఉండగా అక్కడికి దారిలో వచ్చే వాళ్ళు హెచ్చరించిన అమ్మ వాగు వస్తుంది ఒంటరిగా వెళ్ళమాకని చెప్పినా కూడా ఆ యువతి కొంచెం అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆవిడ ఆరోగ్యరీత్యా ఫిట్స్ లాంటి ప్రాబ్లం కానీ ఇంకోటి కొంచెం మట్టిగా ఉండటం వలన వినిపించుకోకుండా వాగు మధ్యలోంచి నడుచుకుంటూ సగం దూరం వెళ్ళాక కాలు స్లిప్ అయ్యి బొక్కబోర్లా పడి దొర్లి వెళ్ళిపోతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నేను ఇంకొక యువకుడు ఇద్దరం కలిసి పరిగెత్తుకు వచ్చి చెయ్యి అందుకునే టయానికి నీటి ఉధృతికి డొర్లి అందులో పడింది. అదే టైంలో మేము ఏం చేయాలో తెలియక గబాల్ని నేను ఇంకొక కుర్రోడు కూడా ఇద్దరం కలిసి దూకి రక్షిద్దామనే ఆలోచన దూకాము. అప్పటికే ఆ పిల్ల నీటి ఉధృతికి కొంచెం దూరం కొట్టుకుపోవటం, మేము దూకినటువంటి టైంలో కింద రాళ్ళు అవి ఉండటం వలన మాకు కొద్దిగా స్వల్పంగా గాయాలయ్యి మేము కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోదాం అనే టైంలో పెనుగులాడి పక్కనే ఉన్న ఒక రాయి తగిలి రాయిని పట్టుకొని రాయి మీద నుంచి ఉండటం పక్కనే ఉన్నటువంటి ఒక ఇద్దరు యువకులు 2 టవల్స్ అప్పటికప్పుడు ముడివేసి మా ఇద్దరిని రక్షించడం జరిగింది. అదండి జరిగింది. చర్చికి వెళ్ళి వస్తుందండి. వచ్చిన తర్వాత ఏమైందంటే మామూలుగా బండి ఎక్కి వచ్చేసిన తర్వాత అక్కడ బండి దిగి వాగు ఎక్కువ వస్తుంది కదా నడుచుకుంటొద్దాం అనుకుంది. ఈలోపు పోలీసు వారు కానిస్టేబుల్ వారు వచ్చేసి తీసుకొద్దాం అనుకున్నారు. ఈ లోపు ఆమె ఏం చేసిందంటే మామూలుగా నడుచుకుంటూ వచ్చేసి మేమే నడుచుకుంటూ వస్తాం కదా ఈ పెద్ద వాగు కదా అని చెప్పి రోజు తిరిగే వాగు కదా అని చెప్పి మెలకోకుండా ఉంది. ఈ లోపు కాలు జారి ఏం జరిగిందంటే కానిస్టేబుల్ 2-3 ఎదురు నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాని గురించి ఈ లోపు గబికిన చెప్పు జారు కాలు జారు మొత్తం దాంట్లో పడిపోయి ఇది జరిగింది. జరిగిన తర్వాత 2-3 గ్రామస్తులు ఎవరన్నా కానివ్వండి దగ్గరలో ఉన్న వాళ్ళు గబిక్కను దూకి మోకేసుకొని మొత్తం ఎత్తికారు. ఎతికినా సరే దానివల్ల ఏం దొరకలేదు, ఆచూకీ దొరకలా ముందు, తర్వాత దాని గురించి పోలీసు వారు కూడా ఇప్పుడు వరకు ఎదుగుతానే ఉన్నారు. ఇప్పుడు వరకు గట్టిగా 30 మంది 40 మంది పోలీసులు ఎక్కడే ఉన్నారు ఉద్దంపుగా. దాని గురించి అయితే ఏం ఆచూకీ అయితే దొరకలా. ఊర్లలో నేను హెవీ రెయిన్ఫాల్ వస్తుంది అని అందరికి చెప్తున్నప్పుడు ఆ దారి వైపు పోలీసులు పెట్టి అందరినీ పెట్టి ఆపుతున్నారు. ప్రాణులు పోతున్నాయమ్మా. మేము చేస్తాము. మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఊర్లో వాళ్ళు మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి కదా. లైఫ్ లాస్ అయింది, ఇప్పుడు దీన్ని ఎలా మనం ఇది చేస్తాము? ఎప్పుడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాక్ను పడగొట్టి భారత్ భారీ విజయం. ఆందోళనలకు తలొగ్గేది లేదు బ్రిటన్ ప్రధాని.
ఆక్వా రైతును ఆదుకోండి, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు, డబ్బుకు కొదవలేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మూడు 2000 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని నడిపించాం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఘటన, ఒకే రోజు కలెక్టర్లుగా సంతకం చేసిన భార్యాభర్తలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.